ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న తమ సమస్య పరిష్కారం కావడం లేదంటూ ఓ కుటుంబం ఏకంగా కలెక్టరేట్ గేట్ ఎదురుగా సిలిండర్ వంట సామాగ్రితో వచ్చి నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం జగదేవుపేట గ్రామానికి చెందిన నూకల దీవెన కుటుంబ సభ్యులతో శనివారం కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చింది. తమ ఇంటికి వెళ్లే ప్రభుత్వ దారిని కొందరు కబ్జా చేసి దారి గుండా వెళ్లనీయడం లేదంటూ ఆపోయారు. ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రభుత్వం తమతో పాటు పేదలకు ఇంద్రమ్మ ఇండ్లను ఇచ్చిందని, అయితే తమ పొరుగున ఉన్న వాళ్ళు 2 ఇండ్లు కట్టే స్థలంలో అక్రమంగా 3 ఇండ్లు కట్టి ప్రభుత్వ దారిని కబ్జా చేశారని తెలిపారు. కాస్త ఉన్న దారిని అడ్డంగా ట్రాక్టర్లు బండ్లు పెడుతూ తమ ఇంటికి వెళ్లనీయకుండా చేస్తున్నారని వాపోయారు. ఈ విషయమై ఎన్నిసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని, తమకు గత్యంతరం లేకనే వంట సామాగ్రితో కలెక్టరేట్కు వచ్చినట్లు తెలిపారు. కాగా వీరు నిరసన చేస్తున్న క్రమంలోనే కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. అనంతరం బాధితులు కలెక్టర్ను కలిసి సమస్యను చెప్పుకునేందుకు లోపలికి సార్ మండల్ వెలగటూరు జిల్లా జగిత్యాలు. మా ఇంటి ముందున్న ఇందిరామిల్ల రోడ్డును కబ్జా చేసి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు సార్. 2 సంవత్సరాల నుంచి కలెక్టరేట్కి ఒక 10 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం సార్ ప్రజావాణిలో. అయినా కూడా కలెక్టర్ సారు మండల స్థాయి అధికారులకు చర్యలు తీసుకొని అవి ఓపెన్ చేయండి అని చెప్తే కూడా మండల స్థాయి అధికారులు అనే వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్. మేము ఇక్కడ కావట్లేదు అని హైదరాబాద్ సీఎం ప్రజావాణికి వెళ్ళినందుకు మీరు అక్కడే హైదరాబాద్ సీఎం దగ్గరికి ప్రజావానికి వెళ్ళిరుగా, మీరు అక్కడి నుండి మాకు ఫోన్ చేస్తేనే సీఎం సార్ మేము దీపిస్తాం, లేదా అంటే దీపియమని మండల స్థాయి అధికారులు అంటున్నారు సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇట్లా మమ్మల్ని కులం లేదు అని అంటుండు సార్, కొరిగంగే అనే అతను అని చెప్తే సార్ మమ్మల్ని పట్టించుకోకుండా మీరు ఎక్కడికన్నా పోరి, నాకు సంబంధం లేదు, నోటి మాటలే కదా, తిరితే పడండి అని ఎస్ఐ సార్ అంటుండు సార్. ఇప్పుడు మొన్న మా జగదేవుపేట సార్, వెలగటూరు మండలి సార్. ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతుంది సార్. కలెక్టరేట్కి ఇన్ని కంప్లైంట్ ఇచ్చినాం సార్. మా నానమ్మ తాత బతుకున్న రోజులే మీరు గవర్నమెంట్ రోడ్డుకు నడవాలి, లేదు అంటే వాళ్ళు చనిపోయినాక నడవని కాగితం రాసి ఇవ్వాలి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. రోడ్డు ఆక్రమించుకున్న వాళ్ళకి రాసి ఇవ్వని ఎస్ఐ సార్ మమ్మల్ని అంటున్నారు సార్. మీరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ రావాల్సింది మేమే గ్రౌండ్ రిపోర్ట్కు. సీఎం సారే మాకు పర్సనల్గా ఫోన్ చేస్తే మేము దీపిస్తాం, లేదు అంటే దీపియమని అంటారు సార్. మేము గవర్నమెంట్ రోడ్డుకు నడవాలంటే మా పట్టభూమి అయినా అంటారు సార్. పెద్ద మనిషి ముసుగులో వాళ్ళు ఇవన్నీ చేస్తారు సార్. మమ్మల్ని కావాలని ఇంట్లో నుంచి వెళ్ళకుండా టార్చర్ చేస్తారు సార్. దానికి సంబంధించి అధికారుల ముందే ఇది రోడే, ప్రభుత్వ రోడే అయినా మిమ్మల్ని ఇటు వెళ్ళనీయమని నానా బూతులు తిట్టి మా వెనక్కి దాడికి చేస్తారు సార్. దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర. మంత్రి సార్ని కలిసినాం. మంత్రి సారు ఫోన్ చేసి చెప్పి ఎంఆర్ఓ సార్కు ఎస్ఐ సార్కు ఫోన్ చేసి చెప్తే ఎస్ఐ సార్ వాళ్ళను అక్యూజ్డ్ వాళ్ళను స్టేషన్కు పిలిపించుకొని ఒక 2 గంటలు స్టేషన్లో మాట్లాడి ఫీల్డ్ విన్కి వచ్చి తీపియకుండా వెళ్ళిపోయారు సార్. దానికి సంబంధించిన రికార్డు కూడా మనకు ఒకసారి వినిపిస్తుంది సార్. మమ్మల్ని 2 గుంటల భూమి మా పట్టభూమి ఇవ్వకుంటే నన్ను చంపుతారా అంటారు సార్.
స్టేషన్కి వెళ్ళి చెప్తే సార్ మాకు సంబంధం లేదు అని అంటుండు సార్.